వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. మనము ఆల్గో ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఆల్గో ట్రేడింగ్ అనేది సింపుల్ గా మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తుంది. అందులో స్టాప్ లాస్ ఉంటే స్టాప్ లాస్, టార్గెట్ ఉంటే టార్గెట్, ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ, అది ఆటోమేటెడ్ గా ట్రేడింగ్ చేస్తుంటారు. మీరు ఆప్షన్స్ లో పెడితే ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తారు, మీరు ఫ్యూచర్స్ లో అంటే ఫ్యూచర్స్ లో చేస్తారు, స్టాక్ లో అంటే స్టాక్ లో కూడా ట్రేడింగ్. అలాగే మీరు ఇంట్రాడే అంటే ఇంట్రాడే అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అంటే హోల్డింగ్. సో ఆల్గో ఏం చేస్తుంది, మీకోసం మీ ట్రేడ్ సెటప్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటెడ్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో ఇక్కడ ట్రేడ్ సెటప్ ప్లాన్ అంటే మీరు ఇండికేటర్ బేస్ కావచ్చు, లేక పైవోట్ పాయింట్స్ కావచ్చు, లేక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావచ్చు, ఏదైతే మీరు ట్రేడింగ్ చేస్తున్నారో మీ ఐడియాను ప్రోగ్రామింగ్ రూపంలో పెడితే అది మీకు మీ బదులుగా ట్రేడింగ్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఆల్గో ట్రేడింగ్. ఎగ్జాంపుల్ స్ట్రాటజీ. ఫస్ట్ 5 minutes క్యాండిల్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ బై కావాలి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ కిందికి వెళ్తే కాల్ ఆప్షన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ నాకు పుట్ ఆప్షన్ పోవాలి. ఇది స్ట్రాటజీ. డైలీ ఒక ట్రేడ్ పడాలి అంటే ఒకటే ట్రేడ్ పడుతుంది. లేదు కంటిన్యూ ఎన్నిసార్లు పైకి వెళ్తే పైకి, కిందికి వెళ్తే కిందికి ఆటోమేటెడ్ గా ట్రేడ్ చేయమని అది ఆటోమేటెడ్ గా ట్రేడింగ్ చేసుకుంటూ వస్తుంది. అంటే మనం ఏదైనా ఒక స్ట్రాటజీ ఇచ్చేస్తే ఆ స్ట్రాటజీ ప్రకారంగా అది ట్రేడింగ్ చేసిందన్న. ఓకే, ఇందులో ప్రాఫిట్ ఆర్ లాస్ లో మన స్ట్రాటజీ ఎలా ఉంటుంది దాని ప్రకారంగానే ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. అండ్ ఆల్గోకి ఎటువంటి ఆలోచన ఉండదు, అంటే సొంతగా ఆలోచించే తెలివితేటలు ఆల్గో ట్రేడింగ్ లో లేవు. అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ లో ఎక్కడ కూడా సొంతగా ఆలోచించి ట్రేడ్ తీసుకునే ఆప్షన్స్ ను ఆల్గోలో ఇంప్లిమెంటేషన్ చెయ్యరు కూడా. ఓకే, మేము ఎంత ఏఐ అన్నా ఆల్గో అన్నా సర్టెన్ రూల్స్ ఏవైతే ఉంటుందో వాటిని మాత్రమే థింక్ చేసి వాటి ప్రకారంగా మాత్రమే ట్రేడ్ చేస్తుంది. సో బిహైండ్ గా ఆలోచించే ఆలోచన దానికి లేవు. అండ్ మీరు ఆల్గో ట్రేడింగ్ చేసినప్పుడు కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు ఆర్డర్స్ మాడిఫై చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మీరు మాన్యువల్ గా ఎంటర్ అయ్యి మీరు కావాల్సిన ట్రేడ్స్ ను మీరు మాడిఫికేషన్ కానీ ఏదైనా కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఫుల్ ఆల్గో ట్రేడింగ్ అయినా కానీ మీరు మధ్యలో వచ్చి ఏదైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే స్టాప్ చేయడం కానీ, లేదా కంటిన్యూ చేయడం కానీ, ఆ లాట్స్ పెంచుకోవడం కానీ, స్టాప్ లాస్ మాడిఫై చేసుకోవడం కానీ, టార్గెట్ మాడిఫై చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ మీకు చేసుకునే ఫెసిలిటీ ఆల్గోలో ఉంది. సో సింపుల్ గా ఆల్గో ఒక స్ట్రాటజీ ఇస్తుంది, స్ట్రాటజీ ప్రకారంగా మనకి ఆటోమేటెడ్ గా ట్రేడింగ్ చేసే పద్ధతిని ఆల్గో ట్రేడింగ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.